అటువంటి త్వరగా కష్టపడాలి, అటువంటి ఆ స్వామిని సేవ చేయాలి. అటువంటి విధానంలో ఇప్పుడు మనం నేర్చుకొచ్చాం తిరు కళ్యాణోత్సవం అనేటటువంటి ప్రక్రియలో మనం ఏకపుణ్యాహవాచనానికి వచ్చేసాం. తర్వాత పంచద్రవ్యారాధన, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పంచద్రవ్యము. శరీరం లోపల శుద్ధి అయినాం, ఇంకా ఏమిటి శుద్ధి కావాలి? మనస్సు. మనస్సు ఎక్కడైనా శుద్ధి అవుతుందా? దానికి రూపం ఉండదు, ఆకృతి ఉండదు, ఏమీ ఉండదు. దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? అమృతంతో స్నానం చేయాలి. అమృతంతో ఎక్కడైనా స్నానం చేయగలరా? అమృతాన్ని భూమి మీద తేగలరా? తేడా. అమృతంతో స్నానం చేయాలంటే ఏం చేయాలి? అమృతాన్ని భూమి మీద ఇచ్చేటటువంటి ఏకైక జంతువు ఏది? ఆవు. అందుకే గోరక్షణార్థాయ, ఆవు కలియుగం తన ఉపలక్షణం ఏంటో సార్, కలియుగం అంతమైపోతుంది అనేటప్పుడు ఫస్ట్ కనబడేది ఏంటంటే ఎక్కడ ఆవు దొరకదు. ఆవు లేదనుకో, ఆవు పాలు దొరకవు. ఆవు పాలు లేదనుకో, యజ్ఞయాగాదుల క్రమాలు జరగవు. యజ్ఞయాగాదుల క్రమాలు చేయలేదనుకో భగవంతుడి క్రియలు అంటే సంవత్సర సూతకం వస్తుంది. రోజు 6 గంటలు లేచి ఇంటి దగ్గర దీపం పెట్టి 7 గంటలకు హనుమంతుడి దేవాలయం వచ్చి దండం పెట్టి దీపం తీసుకొని 8 గంటలకు బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయిన నీవు సంవత్సర సూతకాల్లో 9